అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి అమ్మ మంచం మల్లేశ్వరి గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మతాలను సమానంగా చూస్తాము అందరినీ. చర్చికి వెళితే నేను ఒక క్రిస్టియన్లా ఉంటాను, మరి మసీదుకి వెళితే ఒక ముస్లింలా ఉంటాను అంటాడు. అలాగే తిరుపతి వెంకన్న దగ్గరికి వెళ్తే ఒక హిందువులా వెళ్తాను నేను అంటాడు. అతను పుట్టిన దేశం ఏ దేశం? మన భారతదేశమే కదా, హిందూ దేశం ఇది. ఈ దేశంలో పుట్టి సమానంగా ధర్మం పాటించుకుంటూ ఉన్న అన్ని రోజులు కూడా అందుకే సుఖ సంతోషంగా ఆరోగ్య సౌభాగ్యాలతో ఆయన వర్ధిల్లుతూనే ఉంటాడు. ఒకసారి చెప్పండి అని గట్టిగా నమ్ముతారు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా. మరి మీ జగన్మోహన్ రెడ్డి గారు, మీ జగనన్న గారు ఎందుకు తిరుపతికి వెళ్ళటానికి ఆశించటం లేదు? ఆ పర్యటన ఎందుకు రద్దు చేసుకున్నాడు? అక్కడ డిక్లరేషన్ ఇవ్వటానికి కూడా ఎందుకు భయపడుతున్నాడు మల్లేశ్వరి గారు? చెప్పండి. మంచిగా మల్లేశ్వరి, హిందువుల ఓట్లు కావాలి కానీ హిందువుల దేవుళ్ళ మీద నమ్మకం లేదు. మరి ఈ దేశంలో పుట్టిన ఇక్కడ సర్వ సుఖ సౌభాగ్యాలు అనుభవిస్తూ ఇక్కడ సతనంగా ధర్మం పాటించుకుంటూ మాత్రం పాటిస్తూనే ఉండాలి. అంతేకాని అంతేనా? ఈ మీ పార్టీ విధానం చెప్పండి ఒక్కసారి. ఇలా అందరి కావాలి కానీ ఒక హిందూ మతం దేవుళ్ళు అంటే నమ్మకం ఉండదు, హిందువుల మీద నమ్మకం ఉండదు. మరి అన్ని ఓట్లు కావాలి, ఒక దళితులు రెచ్చగొట్టాలి. దళితులు ఎక్కడున్నారు? దళితులు కూడా అడ్డం తగులుతున్నారు తిరుపతి పోవటానికి. కానీ తిరుపతి పోవడం దళితులు ఎవరు అడ్డుకున్నారు? నిన్నెవరు అడ్డుకున్నారు? దళితులు ప్రతి ఒక్క దేవాలయాన్ని కూడా వెళుతూనే ఉంటారు. ఒక ఎస్సీలో కూడా కొంతమంది చర్చికి వెళ్ళని వాళ్ళు కూడా కొంతమంది హిందువులు ఉన్నారు, వాళ్ళు తిరుపతి వెళ్తున్నారు, శ్రీశైలం వెళ్తున్నారు, విజయవాడ కనకదుర్గమ్మ వెళ్తున్నారు, మరి అన్నవరం సత్యనారాయణ స్వామి దగ్గరికి వెళ్తున్నారు. ప్రతి ఒక్క దేవాలయం కూడా ప్రతి ఒక్క కులాలతో వెళ్తూనే ఉంటారు. ఆ కులాలు మనం పెట్టిన పైన భగవంతుడు అంటూ పెట్టలేదు. ఆ భగవంతుడు కూడా మానవునికి భయపడి మానవుని ఆశల కోరికలు నెరవేర్చలేక ఆయన ఒక రాయి అయిపోయాడు. మానవుని కోరికలు ఈ విధంగా ఉంటాయి. మానవునికి మనం ఏ కోరిక నెరవేర్చగలం? ఏ కోరిక నెరవేర్చలేము. వాళ్ళకి ప్రతి ఒక్క కోరిక ఆశిస్తారు. నేను ఏమి మాట్లాడలేను, నేను ఒక రాయిలా అయిపోతాను, అన్నీ తెలుసు కానీ ఒక రాయిలా ఉంటాను నేను అని దేవుడు కూడా ఒక రాయిలాగా అయిపోయాడు. అన్ని ప్రతి ఒక్కరు కూడా దేవునికి తెలుసు. కానీ మానవుని కోరికలు ఒక ఆశించని పనికి మాలిన కోరికలు కోరుతారు. ఒకడు వచ్చేసి నాకు ఈ కోరిక కావాలి స్వామి తీర్చుస్వామి, ఇంకొకడు వచ్చి ఈ కోరిక నాకు తీర్చుస్వామి, ఇంకొకడు వచ్చి మంచి ఆంటీ కావాలి స్వామి నా దగ్గరికి అని అడుగుతారు, ఇంకొకడు వచ్చి మంచి ఒక అమ్మాయి కావాలి స్వామి అని అడుగుతారు. ఇటువంటి పనికిమాల కోరికలు కోరుకుంటూ ఇటువంటి పాపిష్టి కోరికలు కోరుతారు జనాలు, నరులు, ఒక మానవులు, ఒక పాపిష్టులు, పాపులు. మేము వీళ్ళ కోరికలు నెరవేర్చలేము. ఇక ఇటువంటి ఎదవ కోరికలు కోరుతారు మానవుడు. దేవుడు కూడా ఏ దేవుడైనా కానీ ఆ దేవుడు మనం పెట్టుకున్నదే, వాళ్ళేం పెట్టలేదు. అంతా ఒక్కటే, అంతా సమానమే, అంతా మానవులు, అంతా దేవుళ్ళు అని మన కిందికి వచ్చి ఈ కోరికల వలన, ఈ కులాల వలన మన గొడవలు పెట్టుకొని ఈ చర్చి వాళ్ళు ఆ చర్చికి, ఆ చర్చిలో ఆ చర్చికి, ఒక చర్చికి లింకులు పెట్టుకుంటూ ఒక చర్చి నుంచి ఒక చర్చికి వెళ్ళకుండా ఒక ఊరిలో ఉన్న వల్ల కూడా ఈ విధంగా మనం చేసుకున్నదే కానీ పైన భగవంతుడు మాత్రం సృష్టికర్త ఒక్కడే. మన కోరికలు నెరవేర్చలేక దేవుడు ఒక రాయిలా అయిపోయాడు మాట్లాడకుండా. ప్రతి ఒక్కటి కూడా తెలుసు దేవునికి. వాళ్ళ పాపాలు అనేది పండుతుంటాయి. వాళ్ళ పాపాలేంటి తర్వాత చూసుకోవచ్చు. వాళ్ళ కోరికలు నెరవేర్చలేము. ఒకరు కోట్లాది కోట్లు ఆస్తి కావాలి నాకు అంటాడు, భూములు కావాలంటాడు, భూ కబ్జాలు కావాలంటాడు, ఆ దేవుని కాడ తీసుకురావాలంటాడు, ఈ దేవుని కాడ నువ్వు కావాలంటారు. ఇవన్నీ కూడా పాపాత్ములు, పాపులు ఇల్లు అని తెలియజేస్తూ ఆ దేవుడు కూడా ఒక రాయి అయిపోయి మాట్లాడకుండా పెద్ద పెద్ద దేవాలయాలే లేపుకొని పెద్ద పెద్ద దేవుళ్ళు కూడా పగలగొట్టుకొని నూక్కొని పోయిట ఈ మానవులు తయారవుతున్నారు. ఒకసారి తెలుసుకోండి. మల్లేశ్వరి బంగారం అని తెలియజేస్తూ వీళ్ళు పాపులు పండుతుంటాయి కానీ వాళ్ళు తెలుసుకోలేరు అని తెలియజేస్తూ ఈ పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా కానీ ఒక పార్టీ నాయకులు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అలాగే ఫోటోలు పోషించినప్పుడు అలాగే చేస్తారు.
వాళ్ళే కాదు, నేను కూడా అలాగే చేస్తుంటాను. వాళ్ళు వెళ్ళకపోయినప్పుడు వాళ్ళు వెళ్ళకపోతాం, కాకపోతే కాసేపు నిలబడతారు, మంచినీళ్ళు తీసుకొచ్చేస్తారు, తాగుతారు. ఒకసారి పోయ్యా పోతే ఎట్లా సరికి మన మంచి పెద్ద హీరో గారు ఒక గుర్తుకొచ్చారు, తప్పదు తాగాల్సింది అని మనసులో అలా అనిపించింది. తాగాము, సరిపోయింది. అలా ఎవరైనా కానీ అలా చేస్తూనే ఉంటారు, తప్పదు తెలియజేస్తూ, ఎవరు వెళ్ళకపోయినప్పుడు వాళ్ళల్లో ఉన్నట్టుగా చెయ్యాలి. ప్రతి ఒక్క కులంలో, ప్రతి ఒక్క మతంలో కూడా. కానీ తిరుపతి వెళ్ళినప్పుడు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనేది తెలుసుకోవాల్సిందిగా. అప్పుడు మాత్రం ఫోటోలు పోట్ల కోసం పోజులు ఇవ్వటమే కానీ దేనికి అంటూ ఏముండదు అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.